Hi everyone, welcome to Quality Thought Info System. Myself Rajkumar. So previous గా మనం పర్సంటేజెస్ కి సంబంధించినటువంటి మోడల్స్ అని డిస్కషన్ చేస్తున్నాం. సో ఈ రోజు కొన్ని మోడల్స్ డిస్కషన్ చేసుకున్నాం మనం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. In an examination 35% of the students passed. Okay, so 35% of the students passed and 455 students was failed. Okay, so students how many students appeared for the examination అని చెప్పేసి అంటారు. సో స్టూడెంట్స్ మొత్తం మనకు అపియర్ అయిన ఎంత పర్సెంటేజ్ అంటే దట్ ఈస్ 100% కదా. సో the students total number of the students who was appeared for the examination, that is 100% clearly, and then in that 100% members 35% of the total students was passed. Okay, so 35% of this total students was passed and the remaining percentage is 65%. Clear? So 65% is equals to 455 అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాడు మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు అనమాట. సో 35% ఆఫ్ ది స్టూడెంట్స్ వాస్ పాస్డ్ అండ్ 455 మెంబర్స్ వాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి చెప్పినవాడు. సో 455 మెంబర్స్ ఫెయిల్డ్ అంటే 100%లో నుంచి 35% పాస్ అయ్యారు అన్నాడు. సో పాస్ అయిన తర్వాత రిమైనింగ్ ఉండేదే కదా మనకు ఫెయిల్ అయింది కాబట్టి 65% మనకు 655 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నీ ఇష్టం, డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకుంటాను నేను అని చెప్పేసి అనుకుంటే డైరెక్ట్ ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకో, లేదు నేను మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తా అంటే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సార్ ఆప్షన్స్ నుంచి ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి 490 ఈజ్ దేర్ అండ్ 700 ఈజ్ దేర్ అండ్ 845 అండ్ 1300 ఈజ్ దేర్. ఓకేనా, మన ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ గో ఫర్ ది రౌండ్ ఫిగర్ నెంబర్స్. ఓకేనా, రౌండ్ ఫిగర్ నెంబర్స్కి మనము మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు రౌండ్ ఫిగర్ నెంబర్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటున్నా అంటే రౌండ్ ఫిగర్ నెంబర్ నుంచి మనకు క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో 65% ఎంత అవ్వాలి అంటే 455 కావాలి. రైట్, ఇక్కడ రౌండ్ ఫిగర్ అంటే దెర్ ఈజ్ 700 ఈజ్ దేర్ అండ్ 1300 ఈజ్ దేర్. రైట్, సో 50% కంటే ఎక్కువ ఉంది. 65% అంటే 50% కంటే ఎక్కువ. సో 1300 చూడండి ఒకసారి, 1300లో సగం ఎంత 750 కదా. సో 1300లో సగం ఎంత 650. క్లియర్? సో 650 ఈజ్ ద హాఫ్ ఆఫ్ ది 1300. సో 650 కంటే ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ 650కి అంటే చాలా తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. ఇంకొక రౌండ్ ఫిగర్ ఎవరున్నారు అంటే 700. సో 700లో సగం ఎంత మరి 350. ఓకే, సో from these 700, so 700 in that 700 the 50% value that is 350 members. Okay, 50% value is 350 members. Right, from these 700 sir ఇవన్నీ కూడా నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినటువంటి బేసిక్స్ పైన మాత్రమే డిపెండ్ చేసుకొని చెప్తున్నా, ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయాలి అది. Okay, so in these 700 this is the 50% value. 350 rupees is 350 members is the 50% value. మరి దీంట్లో 10% ఎంత అంటే 70 members. Okay, 70 members is the 10% value. So 10% value తీసుకున్నా and then next I am going for taking 5% of these 700. So 700లో 5% ఎంత అంటే 35. ఓకేనా, సో 5, 10 and 15 అండ్ దెన్ నెక్స్ట్ 455. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, అంటే జస్ట్ క్లియర్గా ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఫ్రమ్ ది 700, ఓకే, ఫ్రమ్ ది 700 50% వాల్యూ ఈజ్ 350 మెంబర్స్ అండ్ 10% వాల్యూ ఈజ్ 70 అండ్ దెన్ టేకింగ్ అనదర్ 5%. ఎందుకు అంటే మనం 65% కావాలి మనకు కాబట్టి 50 + 10 + 5 ఎంత 65. సో ఇది ఒక 35. టోటల్గా యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 455. సో దిస్ ఈజ్ ద 65%. డైరెక్ట్గా వచ్చేసింది మనకి. అంటే ఇక్కడ నువ్వు ఏమాత్రం మల్టిప్లికేషన్ లేకుండా మనం డైరెక్ట్ పర్సంటేజెస్లోనే తీసుకొని మాట్లాడుకున్నాం. లేదు నేను ఇదేం చేయను, నేను డైరెక్ట్గా 100%కి తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటా అంటే నీ ఇష్టం. ఇంకా 100/65 × 455. ఓకే, సో 455 65 టేబుల్ని క్యాన్సిల్ చేసుకుంటా అంటే చేసుకో, లేదు 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటా అంటే చేసుకో. బట్ క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు ఇప్పుడు కూడా మనకు కొంచెం టైం తక్కువ కన్జ్యూమ్ చేసుకునేటట్టు ఏమన్నా మోడల్స్ ఉన్నాయా సార్ అంటే 6 7s 42. ఒక్కసారి అది నీకు ఏమన్నా ఐడియా వస్తే 6 7s 420.
ఓకే 67s 420, 5 7s 35, 420 plus 35 ఎంత 455 మీన్స్ 65 1s 65 7s 700s ఎంత 7 into 100 ఎంత అంటే 700. సో నీ ఇష్టం ఈ ప్రాసెస్ చేసుకుంటేనేమో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అజంప్షన్స్ మెథడ్ ఓన్లీ, ఇది వితౌట్ పెన్ అండ్ పేపర్. జస్ట్ 700 ఉంది, దాంట్లో 50%, 10%, 5% మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు 455 రావాలి. లేదు నేను క్రాస్ మల్టిప్లై చేసుకుంటా అంటే ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకో. ఎందుకు జాగ్రత్తగా చేసుకోమంటున్నా అంటే ఈ 65ని నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసిన. అదే నువ్వు 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 100/65 into 455. సో 5 1s 5 3s. ఓకే 5 టేబుల్లో నువ్వు క్యాన్సిల్ చేస్తే కనుక 13 వస్తుంది. సో ఇక్కడ 5 9s 5 1s. ఓకే సో ఇక్కడ డినామినేటర్లో మోస్ట్లీ నువ్వు ప్రైమ్ నెంబర్స్ని రాయకుండా చూసుకోవడానికి ట్రై చేయి. ఓకేనా? సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వస్తే ఏమవుతుంది సార్ వచ్చు కదా అంటే ప్రైమ్ నెంబర్స్ నుంచి ఈ నెంబర్ని ఇంకెవరు క్యాన్సిల్ చేయలేరు, అందుకనే ప్రైమ్ నెంబర్ అంటున్నాం. సో మనకు ఆ టేబుల్స్ వచ్చి ఉండాల్సి వస్తుంది. సో ఆ టేబుల్స్ పర్ఫెక్ట్గా లేకపోతే ఇలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? సో అది ఒక క్లారిటీ తీసుకోండి. రైట్? సో ఇది అనమాట దీనికి సంబంధించింది. ఇంకో క్వశ్చన్ డిస్కషన్ చేసుకుందాం మనం. సో ఇంకో క్వశ్చన్ ఏముంది సార్ ఇక్కడ అంటే ఏ స్టూడెంట్స్ హ్యాస్ టు ఆబ్టైన్ 33%. ఓకే ఏ స్టూడెంట్ హ్యాస్ టు ఆబ్టైన్ 33% ఆఫ్ ది టోటల్ మార్క్స్ టు పాస్. అంటే సింపుల్ థింగ్, క్వశ్చన్లో మనకు ఎగ్జామ్లో 33% వస్తే మనకి పాస్ అవుతాం. క్లియర్? సో స్టూడెంట్ హ్యాస్ టు ఆబ్టైన్ 33% ఆఫ్ ది టోటల్ మార్క్స్, అంటే టోటల్ మార్క్స్లో 33% వస్తే మనం పాస్ అవుతాం. హీ గాట్ 125 మార్క్స్. ఓకే వానికి ఎన్ని వచ్చినాయి 125 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 40 మార్క్స్. అంటే ఇంకొక 40 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. మనకి ఎన్ని వచ్చినాయి 125 మార్క్స్ వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చింటే పాస్ అవుతుండే 40 మార్క్స్ వచ్చింటే పాస్ అవుతుండే. అంటే అవి రెండు కలుపుతున్నాయి కదా పాస్ మార్కులు. ఓకేనా? సో 125 plus 40, these two, if you add these two marks then we will get that 33% marks. So 125 plus 40 ఎంత 165. ఓకే 165. సో సార్ దీన్ని అజంప్షన్ చేయొచ్చా అంటే ఈజీగా చేయొచ్చు దీన్ని. ఇంకా ఎందుకంటే ఈ 33% అనేది 33 1/3 మనకు అది యాక్చువల్గా చెప్పాలంటే, కాకపోతే వాడు 33% అని ఇచ్చిండు. సో 165 ఉంది. ఓకేనా? 165 3 టైమ్స్ యాడ్ చేయి, 160 plus 160 plus 160 ఎంత 480, 5 plus 5 plus 5 ఎంత 15, 480 plus 15 ఎంత 495 రూపీస్. ఓకే 495 రూపీస్. సో అది ఎక్కువ క్లోజ్గా ఎవరితో ఉంది అంటే 500 తోటే ఉంది కాబట్టి 500 మనం డైరెక్ట్ ఆన్సర్ని ప్లేస్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏమైనా చేసినామంటే ఏమీ చేయలేదు ఇక్కడ. ఓకే క్యాలిక్యులేషన్ పార్టే చేయలేదు, డైరెక్ట్గా ఆన్సర్ని ప్లేస్ చేసినాం. ఏం చేసినాం సార్ అంటే నీ ఇష్టం, ఆప్షన్ త్రూలో పోతాము అంటే ఇక్కడ 300 500 800 1000 రూపీస్ అన్నీ రౌండ్ ఫిగరే ఉన్నాయి. ఓకేనా? అన్నీ కూడా రౌండ్ ఫిగరే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆప్షన్స్ నుంచి పోకుండా కొంచెం వేరేగా ఏమైనా ట్రై చేయడానికి చూసుకోవాలి. సో అదే చేస్తున్నాను నేను. సో 33% ఎంత అంటే 165 అన్నాడు కాబట్టి 165 plus 165 plus another 165 ఎందుకు మీన్స్ 33 into 3 ఎంత 99%. ఓకేనా? సో 15. ఓకే సో 9 and 4. సో దిస్ ఈస్ ద 99% ఆఫ్ దట్ వాల్యూ. అంటే ఈ 500లో 99% ఎంత అంటే 495. దానికి ఇంకొక 1% యాడ్ చేసుకుంటే మనకు 500 వచ్చేస్తుంది. అంతే సింపుల్. లేదు ఇంకా నేను మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తా అంటే ఇంక అది మీ ఇష్టం. సో 100% ఈక్వల్స్ టు వాట్? సో 100/33 into 165. సో ఇక్కడ ఇంకొకటి నీకేమన్నా స్ట్రైక్ అయితే 33 ఉంది, 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి మాత్రం అనకు. ఎందుకు అంటే 2 టేబుల్లో 3 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే కూర్చుంటే స్టెప్స్ ఎక్కువ అవుతుందండి. ఓకే స్టెప్స్ ఎక్కువ అవుతుంది మీన్స్ టైం ల్యాగ్ అవుతుంది, మనకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి 2 టేబుల్లో 3 టేబుల్లో క్యాన్సిల్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేయకండి. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 3 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది సార్? 3 టేబుల్లో 5 రాదు అంటే 3 5s 15. ఓకే 3 5s 15, 13 5s 65, 23 5s somewhat ending with 5, 33 5s somewhat ending with 5. అంటే 3ని 5 తోటి మల్టిప్లై చేస్తే 5 మాత్రమే వస్తుంది. ఓకేనా? 3ని 5 తోటి మల్టిప్లై చేస్తే 5 తోటి మాత్రమే ఎండ్ అవుతుంది, ఇంకా దేనితోటి ఎండ్ కాదు, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు 3కి.
ఓకే సో 33 5 ఒకసారి ట్రై చేయి 30 5 ఎంత 150 3 5 ఎంత 15 150 ప్లస్ 15 ఎంత 165 సో రైట్ సో 33 1s 33 5 5 into 100 ఎంత 500 లేదు ఇంకా నేను 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తాను అంటే 3 టేబుల్లో కానీ 11 టేబుల్లో కానీ క్యాన్సిల్ చేస్తాను అంటే ఇంకా టైం తీసుకుంటావు మీన్స్ ఇలా స్టెప్ వేసేటోని కంటే కూడా నువ్వు ఇంకా 2 స్టెప్పులు వెనక్కి ఉన్నావు కాబట్టి వానికంటే ఇంకొక 2 క్వశ్చన్స్ నువ్వు తక్కువ అటెంప్ట్ చేస్తావు సింపుల్ థింగ్ వానికంటే 2 క్వశ్చన్లు తక్కువ అటెంప్ట్ చేసినావు అంటే వాడికి నీకంటే ఒక 1-2 మార్క్స్ కన్ఫామ్గా ఎక్కువనే వస్తాయి ఓకేనా సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకుంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ అజంప్షన్స్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా ఆన్సర్ని ప్లేస్ చేయండి సింపుల్గా మనకు స్పీడ్గా సింపుల్గా అయిపోతుంటాయి క్యాలిక్యులేషన్ పార్ట్ని ఎక్కువ పెట్టుకోకుండా ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ సో ఇన్ అన్ ఎగ్జామినేషన్ దెర్ ఆర్ 3 పేపర్స్ ఓకే ఇన్ అన్ ఎగ్జామినేషన్ దెర్ ఆర్ 3 పేపర్స్ candidate has to get 35% of the total marks okay 35% of the total marks to pass so మొత్తం ఎగ్జామ్లో మొత్తం 3 పేపర్స్ ఉన్నాయి ఓకే 3 పేపర్స్లో మనకి 35% వస్తే మనకు పాస్ అవుతాడు అని చెప్తున్నారు ఓకే 35% of the total marks to pass in one paper okay in one paper he gets 62 out of 150 okay in first paper he gets 62 marks out of 150 marks okay he gets 62 marks out of 150 and in the second paper he gets 35 out of 150 so in second paper he gets 35 marks out of 150 marks clear right how much must he get out of 180 in the third paper out of 180 in third paper to just qualify for a pass to just qualify for a pass ఇంక మనకి ఏమీ అవసరం లేదు థర్డ్ పేపర్లో ఎన్ని వస్తే మార్కులు పాస్ అవుతాడు అంతే సింపుల్ థింగ్ ఓకేనా సో థర్డ్ పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాడు సో చాలామంది ఏం చేస్తారు అంటే దీంట్లో నుంచి 35% తీసేసి దీంట్లో నుంచి 35% దీంట్లో నుంచి 35% అలా చేస్తారు అవన్నీ పెద్ద ఎక్కువగా అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఎక్కువ అవుతుంది సింపుల్ ట్రిక్ చెప్తున్నా గుర్తుపెట్టుకో 150 ప్లస్ 150 ఎంత 300 300 ప్లస్ 180 ఎంత 480 అంటే టోటల్ ఎగ్జామినేషన్లో మార్కులు ఎన్ని ఉన్నాయి మనకి అంటే 480 మార్క్స్ ఉన్నాయి ఎన్ని మార్క్స్ 480 మార్క్స్ ఉన్నాయి ఈ 480లో 35% ఎంత అది క్వశ్చన్ క్లియర్ సో 480లో 35% సో 480లో 35% ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మరి 48 రూపీస్ ఇస్ ద 10% వాల్యూ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టే సో 48 ప్లస్ 48 ప్లస్ 48 సో 48 ప్లస్ 48 ప్లస్ 48 అనగానే ఎంబడే ఇక్కడ 48 48 48 ఈ స్టెప్ వేసుకుంటా కూర్చుంటే ఇంకా కోచింగ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి పెద్ద తేడా ఏం లేకుండా పోతుంది సో 40 ప్లస్ 40 ప్లస్ 40 రౌండ్ ఫిగర్స్ సెట్ చేసుకోవాలి 40 40 40 ఎంత 120 8 3s 24 120 ప్లస్ 24 ఎంత 144 డైరెక్ట్గా వేసేసాయి ఇక్కడ ఇంకా సో దిస్ ఈస్ ద 30% వాల్యూ క్లియర్ సో 144 రూపీస్ ఇస్ ద 30% వాల్యూ 144 రైట్ ఇంకా మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి ఇంకొక 5% కావాలి ఎందుకంటే 35% కదా మనకు కావాల్సింది ఓకే 35% మనకు కావాల్సింది సో 30% తీసుకున్నాం ఇంకొక 5% అంటే 48 రూపీస్లో సగం ఓకే 48 రూపీస్లో సగం ఎంత రైట్ 24 రూపీస్ సో టోటల్ చూసుకుంటే ఎంత 168 రూపీస్ ఓకే 168 మార్క్స్ ఓకేనా 168 మార్క్స్ మనకి ఎన్ని రావాలి 168 మార్క్స్ రావాలి ఇప్పటికి మనకి ఎన్ని వచ్చినాయి చూడు ఒకసారి 62 ప్లస్ 35 ఎంత 97 ఓకేనా 97 వచ్చిన వెంబడే 97 ఇక్కడ మైనస్ సింబల్ పెట్టుకో మళ్ళీ సో ఇది చేయకు 97 వచ్చినాయి కదా మనకి 2 పేపర్లు కలిపి 97 ఈ 7కి ఎన్ని మార్కులు కలిపితే 8 వస్తాయి ఇంకో 1 కలిపితే 8 వస్తాయి కాబట్టి ఆప్షన్ డి పెట్టేసాయి అర్థమైందా సింపుల్ లాజిక్ ఇంకా సార్ ఇంకా మిగతా ఆప్షన్స్ ఇంకేం అవసరం లేదు ఎందుకంటే ఇది 0 ఉంది ఈ 0కి మనము 7ని కలిపితే 8 రాదు 8కి మన 7 కలిపితే 8 రాదు సో ఈ డెసిమల్స్ ఉంది ఇది అసలే కాదు ఓకే సో ఇంత సింపుల్గా మనం ఆన్సర్ని ప్లేస్ చేయొచ్చు అనమాట క్లియరా రైట్ సో ఇవి పర్సంటేజెస్కి సంబంధించినటువంటి మోడల్స్ అండి సో సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి మోడల్స్ నెక్స్ట్ సెషన్లో మనం డిస్కషన్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ